కూడా ఒప్పించి అయితే మ్యారేజ్ చేసుకోవడం జరిగిందనమాట. తర్వాత కొంతకాలానికి వీరికి ఒక పాప పుట్టింది. సో, నార్మల్‌గానే ఒక మిడిల్ క్లాస్ సంబంధించినటువంటి వ్యక్తి ఒక చిన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలో జాబ్ అనంగానే కొన్ని ఫైనాన్షియల్ క్రైసిస్ అయితే ఉంటాయి. కొన్ని ఫైనాన్షియల్ ఇబ్బందులైతే ఉంటాయి. అందరిలాగే ఈయన కూడా అటువంటి ఇబ్బందులు తప్పలేదనమాట. సో, ఈ ఇబ్బందులు ఒక పాప పుట్టిన తర్వాత ఇంకొద్దిగా పెరగటం మొదలుపెట్టాయి. ఆల్రెడీ ప్రేమించి పెళ్లి చేసుకున్నారంటే ఒకరి సంపాదన గురించి ఒకరికి ముందుగానే తెలుసు. కానీ ఈయన భార్య ఏంటంటే సంపాదన సరిపోవట్లేదు అని జెప్పేసి వీళ్ళ అత్తగారు అండ్ వీళ్ళ మిసెస్ కూడా రవిని రెగ్యులర్‌గా మాటలతో ఇబ్బంది పెట్టడం అయితే జరిగేదనమాట. ఈ మాటలకి విసిగిపోయిన తను కొంతకాలానికి ఇంకా భరించేది లేక 2011 సంవత్సరంలో భార్యతో విడాకులనైతే తీసుకోవడం జరిగింది. తర్వాత ఈయనేంటంటే ఒక ఐఆర్ ఇన్ఫోటెక్ అని చెప్పేసి ఒక చిన్న కంపెనీనైతే స్టార్ట్ చేయడం జరిగింది. ఆ కంపెనీలో చేస్తున్నప్పటికీ కూడా ఈయన సంపాదన అంతగా గ్రోత్ అవ్వకపోవడం,